ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారి జీవితంలో ఈ పెరుగల స్త్రీ ప్రవేశం మీ జీవితానికే పెద్ద మలుపు రాబోతోంది. జూన్ 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు మీ జాతకం మొత్తం మారిపోతుంది. అసలు ఈ మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ పెరుగల స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీనరాశి వారికి జూన్ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా కాలం అత్యంత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగడం వలన అనేకమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్న సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, ఆర్థిక ఇబ్బందులు కూడా క్రమంగా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ పేరు సా, ష, లా, మా అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిష సూచనలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది అని కాదు, కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో కీలకమైన మార్పుకు కారణం కూడా కావచ్చు. ఇప్పటి వరకు కూడా మీకు అర్థం కాకుండా కొన్ని విషయాలు ఈ సమయంలో స్పష్టత పొందుతాయి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని నిరాశపరిచినా ఇప్పుడు మీకు సరైన వ్యక్తులు, సరైన అంశాలు కూడా ఎదురవుతాయి. అంతేకాదు ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం వంటి విషయాల్లో కూడా ఈ స్త్రీ సలహా లేదా సహకారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. జూన్ 20వ తేదీ తర్వాత మీ యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది వస్తుంది. గతాన్ని తలుచుకుంటూ బాధపడే స్వభావం తగ్గి భవిష్యత్తుపైన దృష్టి పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు లాభదాయకంగా మారతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి సమస్యలు లేదా కుటుంబ విభేదాలు ఉన్న వారికి సానుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. పెట్టుబడులు పెట్టాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో చాలా సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. వివాహం ఆలస్యం అవుతున్నందున వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వివాహితులైనటువంటి వారికి జీవిత భాగస్వామితో అనుబంధం మరింతగా బలపడుతుంది. జూన్ 22 నుండి 24 మధ్య కాలంలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్, సందేశం లేదా సమావేశం మీ యొక్క జీవితాన్ని కొత్త దిశలోకి నడిపించవచ్చు. ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ మనసు చెప్పే మాటను వినండి, ఎందుకంటే విధి మీకోసం ఒక కొత్త మార్గాన్ని సిద్ధం చేస్తుంది కనుక. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతోంది. మీరు చేసే ప్రార్థనలు, పూజలు మంచి ఫలితాలను కూడా అందిస్తాయి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. మీనరాశి వారికి జూన్ 20 నుండి 25 వరకు కాలం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం లాంటిది. మీ జీవితంలోకి వచ్చి ఒక ప్రత్యేకమైన స్త్రీ, ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం లేదా ఒక ముఖ్యమైన పరిచయం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు ముందుగా గమనించండి. సానుకూలంగా ఆలోచించండి, మీ కృషిని కొనసాగించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులు ఎన్నెన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న సమయం అయితే ఇప్పుడు దగ్గర పడబోతోంది. జూన్ 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా మిమ్మల్ని ఆపేవారే లేరు. ఇప్పటి వరకు కూడా మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు కూడా అన్నీ కూడా క్రమంగా తొలగిపోతూ ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. మీ హృదయంలో చాలా కాలంగా ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు అనేవి పడతాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మీలో పెరుగుతుంది. ఈ సమయంలో మీకు పరిచయం అయ్యే ఆ స్త్రీ పేరు అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి స్త్రీల కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అనేవి చూస్తారు. ఉద్యోగస్తులకి ఈ కాలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త ఉద్యోగం కూడా రావచ్చు. నిరుద్యోగులకు శుభవార్తలు కూడా వినిపించే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సంకేతాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ కాలం బంగారు అవకాశం లాంటిది. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా మంచి పరిణామాలు
కనిపిస్తాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉండేవారికి సంబంధం మరింతగా బలపడుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురుగ్రహము. మీనరాశి వారు సాధారణంగా దయాగుణం, ప్రేమ, సహనం మరియు ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులుగా భావించబడతారు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే దయా హృదయము. మీనరాశి వారు ఇతరుల బాధలను తమ బాధలుగా భావిస్తూ ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేయడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇతరుల మాటలను హృదయానికి తీసుకోవడం వీరి యొక్క స్వభావము. ఆధ్యాత్మిక భావన కలవారుగా ఉంటారు. దేవుడిపైన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. పూజలు, ధ్యానము, ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. కళల ప్రపంచంలో జీవించడం వీరికి అలవాటు. మీనరాశి వారు పెద్ద పెద్ద కళలు కంటూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఎన్నెన్నో ఆశలు, ఊహలు కలిగి ఉంటారు. ప్రేమ మరియు అనురాగం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమను కూడా చూపిస్తారు. సంబంధాలను విలువైనవిగా వీరు భావిస్తూ ఉంటారు. వీరి బలాలు ఏమిటి అంటే మంచి హృదయము, సృజనాత్మకత, సహనము, క్షమించే గుణము, ఇతరులను అర్థం చేసుకునే స్వభావము, ఆధ్యాత్మిక చింతన. వీరి బలహీనతలు చూసుకున్నట్లయితే ఎక్కువగా భావోద్వేగాలకు లోని కావడం, ఇతరులను త్వరగా నమ్మడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగడం, చిన్న విషయాలకు బాధపడడం, కొన్నిసార్లు వాస్తవాలను దాటవేసి కలలలో జీవించడం. వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్లయితే మీనరాశి వారు డబ్బు సంపాదించగల సామర్థ్యం కలవారుగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. పొదుపు అలవాటు పెంచుకుంటే మంచి ఆర్థిక స్థితి కూడా పొందగలుగుతారు. ప్రేమ మరియు వివాహం చూసుకున్నట్లయితే ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారిని జీవితాంతం వీరు గౌరవిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి సంతోషం కోసం త్యాగాలు చేయడానికి అయినా సరే వీరు వెనకడుగు వేయరు. ఉద్యోగం గురించి మరియు వృత్తి గురించి చూసుకున్నట్లయితే మీనరాశి వారికి కళలు, సంగీతం, రచన, బోధన, వైద్య రంగము, సామాజిక సేవ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి. తమ యొక్క ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపును పొందగలుగుతారు. మీనరాశి వారి జీవిత సూత్రం ఏమిటి అంటే ప్రేమతో గెలవాలి, సహనంతో ఎదగాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. మీనరాశి వారి హృదయం సముద్రంలాగా విలాసంగా ఉంటుంది. వారు తమ మంచితనంతో చుట్టూ ఉన్న వారి మనస్సులను కూడా వీరు గెలుచుకుంటూ ఉంటారు. చూశారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.